హాయ్ ఫ్రెండ్స్, మీ అందరి కోసం ఈ వీడియో. చందిప్ప గ్రామం ఏందో అనుకుంటున్నారా? చూద్దాం మరి ఈ వీడియో ఏందో. చందిప్ప గ్రామం. ఇప్పుడు మనం చందిప్ప గ్రామం వెళ్తున్నాము. అక్కడ ఏముందంటే 11వ శతాబ్దానికి సంబంధించినటువంటి అద్భుతమైన మరకత శివలింగం. మరకత శివలింగం అంటే ఏంటంటే నవగ్రహాల్లో ఒకటైన బుధగ్రహానికి సంబంధించిన ఆకుపచ్చ వర్ణం కలిగినటువంటి రాయిని మరకతం అని పిలుస్తారు. ఆ రాయితో చేయబడినటువంటి అద్భుతమైన శివలింగం ఎక్కడుందో తెలుసా? తెలంగాణ రాష్ట్రంలో శంకరపల్లి అనే ఒక చిన్న టౌన్ కదా, శంకరపల్లి అందరికీ తెలుసు కదా. ఈ శంకరపల్లికి 3 కిలోమీటర్ల దూరంలో చందిప్ప అనే ఒక గ్రామంలో ఈ అద్భుతమైన మరకత శివలింగం ఉన్నది. అక్కడికి మనం ఇప్పుడు వెళుతున్నాము. చూడండి, ఈ నవగ్రహాల్లో బుధగ్రహానికి సంబంధించినటువంటి అద్భుతమైన మరకత రాయితోటి చేయబడినటువంటి అద్భుతమైన శివలింగం మరకత శివలింగం. చూసారా నవగ్రహాలు ఎంత పవర్ఫుల్లో? అటువంటి చూసారుగా మనకి రూటుకి వెళ్ళే కొంది అట్నే ప్రతి ఒక్కసారి బోర్డు అనేటివి పెట్టుంటాయి ఊళ్ళో, దారి తప్పకుండా. ఆ రూటు ప్రకారంగానే మేము వెళ్ళటం జరిగింది. ఈ మరకత శివలింగం అంటే ఎంత అద్భుతమైన రాయి. ఎక్కడ పెట్టినా నలుపు రాయి అంటే ఒరిజినల్ నల్లరాయితోటి శివలింగాన్ని చేస్తుంటారు. కానీ మరకత రాయి అంటే ఆకుపచ్చ రాయితోటి శివలింగం అంటే చాలా అద్భుతమైంది. ఇది పురాతనమైన ఊరు. ఈ పురాతనమైన ఊరికి సమీపానే చందిప్ప అనే గ్రామానికి సమీపాన మరకత శివలింగం ఉన్నది. ఈ మరకత శివలింగం వచ్చేసి ఒక అద్భుతం ఉన్నది. బ్రహ్మసూత్రము అనగా ఎక్కడైనా కొన్ని అద్భుతమైన శివలింగాలకు మాత్రమే ఈ సూత్రం కలిగి ఉంటుంది, కొన్నిటికి మాత్రం ఉండదు. ఈ మరకత శివలింగానికి బ్రహ్మసూత్రం ఉండటం వల్ల అద్భుతమైన విశేషంగా ఫలితాలు ఇచ్చుద్ది, మంచిగా కూడాను ఉంటుంది. పైపెచ్చు ఒక్కొక్క లింగానికి ఒక సూత్రమే ఉంటుంది. ఒక్కో లింగానికి 2, 3 అద్భుతమైన బ్రహ్మసూత్రాలు కూడా ఉంటాయి. ఈ శివలింగానికి ఎన్ని బ్రహ్మసూత్రాలు ఉన్నాయో మీరు ఈ వీడియోలో చూడండి. దీన్ని దర్శించుకుంటే మనకు ఫలితమేందా అంటారు. నాకు తెలిసి ఇట్లాంటి అద్భుతమైన శివలింగం చూడటం అదృష్టంగానే భావిస్తాను. మనం 1000 శివలింగాలు చూసినా ఒకటే, ఒక్క బ్రహ్మసూత్రం కలిగిన శివలింగం చూసిన ఒకటే. ఈ బ్రహ్మసూత్రం కలిగిన శివలింగాల్లో కూడా ఒక అద్భుతం ఏంటంటే మరకత శివలింగం అంటే ఆకుపచ్చ రాయితోటి చేసినటువంటి శివలింగం చూడటం మహా అద్భుతం. అందులోకి ఇది 11వ శతాబ్దము అంటే ఇది రాజరాజ నరేంద్రకి మధ్య స్థాయిలో, సుల్తాన్లకి మధ్య స్థాయిలో ప్రతిష్ఠించబడి ఉంటుందని నా నమ్మకం. ఎందుకంటే 1200వ సంవత్సరంలో సుల్తాన్లు మనకి రాజ్యపాలనకు వచ్చారు కాబట్టి ఇది 11వ శతాబ్దంలో ఉన్నది. 10వ శతాబ్దంలో రాజరాజ నరేంద్రుడు పరిపాలించినట్టుగా ఉన్నదనమాట. నాకు తెలిసిన వరకు చెబుతున్నాను ఫ్రెండ్స్. ఏదో దేశ చరిత్ర కలిగినట్టు చెప్పినట్టు చెబుతున్నారని భావించుకోవద్దు. నాకు తెలిసింది చెప్తున్నాను. ఈ ప్రస్తుతం మనం దేవాలయం ఇక్కడికి వచ్చాము. బయట అయితే వీరభద్రస్వామి క్షేత్రపాలకుడుగా ఒక వేప చెట్టు కింద మహానుభావుడు ఉన్నాడు. ఆయనకి ఎదురుగా అరుగు పుష్పములు, ఈయనకి ఎదురు కూడా నందీశ్వరుడు ఉండటం విశేషము. ఎందుకంటే శివుడు మహిమే కదా, ఆయన శివపుత్రుడు కదా. ఇక్కడ ఒక మంచి రాయి ఎంత స్మూత్గా ఉందో ఒక శివలింగం ఎంత ఉన్నగా ఉంటుందో అలాగుంటుంది. నాయన వీరభద్రుడు మంచిగా ఉన్నది. ఇంకా ఈ క్షేత్రం గురించి, ఈ బ్రహ్మసూత్ర శివలింగాల గురించి మీరు తెలుసుకోవాలంటే చాగంటి కోటేశ్వరరావు ప్రవచనాల్లో బాగా అద్భుతంగా ఉంటుంది. మీరు వీడియో ద్వారా దాన్ని చూసి తెలుసుకుంటారని భావిస్తున్నాను. నాకు ఈ వీడియోలో శివలింగం చూపించడం నాకు తెలిసిన వరకు మాత్రమే చెబుతున్నాను. చరిత్ర చెప్పడానికి నేను చరిత్రకారుని కాదు, చరిత్ర రాసినోను కాదు, చరిత్ర పుట్టినోను కాదు. మీరెంతో నేనంతే. మనకి ఇక్కడ శివాలయం కాడ కొంచెం బయట శివలింగం ఉన్నది.
పోతే దేవస్థానం చిన్న గుడే, పెద్దదేం కూడా కాదు. ఇదేం బలిపీఠము. బలిపీఠం కాడ పూజ చేస్తున్నారు. ఈ బలిపీఠం కూడా ఈనాటిది కాదు, పురాతనమైందే. ధ్వజస్తంభానికి అంటే అది బెత్తడి తొడుగు ఇలాంటిది వేస్తుంది, గోల్డ్ అయితే కాదు, ఇత్తడి తొడుగేను. అయితే ఇప్పుడు మనం దేవస్థానంలో మనం చూడబోయే అద్భుతమైన మరకత శివలింగం, బ్రహ్మసూత్రం కలిగిన మరకత శివలింగం దర్శించుకుంటే 1000 శివలింగాలు చూసినా ఒకటే, ఒక్క మరకత శివలింగం, బ్రహ్మసూత్రం కలిగిన శివలింగం చూసినా అద్భుతం, అంత ఫలితం ఇచ్చిద్దని మన పెద్దలు చెప్పినటువంటి అద్భుతమైన మాటే తప్ప నేను సృష్టించో లేదా నాకు తెలిసిన గ్రంథాలు చదివి మీకు చెప్పటం కాదు. పెద్దలు చెప్పింది మాత్రం మీకు చెబుతున్నాను తప్ప నాకున్న పరిజ్ఞానంతో మాత్రం మీకు చెబుతున్నాను. పోతే ఇక్కడికి నేను ఆ సబ్స్క్రైబర్స్ ఇద్దరం కలిసి, మొత్తం ముగ్గురం కలిసి హైదరాబాద్ నుంచి వెళ్ళాము. ఇక్కడ కూడా నాకు కూడా ఇక్కడ మా ఫ్రెండ్స్కి కూడా తెలియదు అంటే ఇక్కడ ఉన్న సంగతి, అంటే మన సబ్స్క్రైబ్ తెలియదు. నేనే ఇట్టగా వేరే వాళ్ళు నాకు ఒకళ్ళు చెప్పారు, పలానా చోట మరకత శివలింగం ఉన్నది చూసిరండి గురువు గారు, చాలా అద్భుతంగా ఉంటుంది, పల్లెటూరులో ఉన్నదని. అందుకే మీకు నేను చూపించాలని ఆ సబ్స్క్రైబ్ తీసుకుని శివలింగం చూడాలంటే వాళ్ళు కూడా చాలా ఉత్సాహంగా ముందుకు వచ్చారు. అందరం కలిసి ముగ్గురు వెళ్ళి శివలింగాన్ని దర్శించుకున్నాం. చూస్తున్నారు కదా, ఇదే ఇక్కడ బ్రహ్మరాంబ తల్లి అమ్మవారు ఉంటుంది, ఇక్కడేమో శివలింగం అనేది ఎదురుగా ఉంటుంది. అద్భుతమైన మరకత శివలింగం చూశారు కదా, అదే బ్రహ్మసూత్రం. ఇక్కడ పూజ మేము వెళ్ళాక ఆయన బ్రాహ్మణుడైతే లేదు, వేరే వాళ్ళ పాపం కొత్త దంపతులు అంటే పెళ్ళైన నవదంపతులు, పెళ్ళయ్యి అంత ఒక 3 రోజులు అవుతుందంట, వచ్చేసి పూజ మేము వెళ్ళాక పూజ చేస్తున్నారు వాళ్ళే. ఆ స్వామి పువ్వులు వేసింది వాళ్ళే, వేసింది కూడా వాళ్ళే. చూశారు కదా, బ్రహ్మసూత్రాలు ఉన్నాయి, 2 సూత్రాలు ఉన్నాయి. అంటే తెలిసిన చాలా అద్భుతమైన శివలింగం అని అర్థం అనమాట. ఇది శంకరపల్లి గ్రామానికి 3 కిలోమీటర్ల దూరంలో చందిప్ప అనే గ్రామంలో మాత్రమే ఉన్నది. పోతే ఇక్కడ విశేషం ఏంటంటే ఇది కొద్ది గుడి దేవస్థానము. ఇక్కడ ఒక విశేషం ఉన్నది, ఇక్కడ పక్కన ఒక లేడీ అది కనిపిస్తున్నదా, వాళ్ళే మేము వెళ్ళి కొత్తగా పెళ్ళిన దంపతులు అంటారు, వాళ్ళే పాలు పోసి అభిషేకం చేసి స్వామికి పువ్వులు కూడా వేసింది. మేము వెళ్ళి ఆయన పూజారి అంటే బ్రాహ్మణుడు అయితే లేడు, ఈ అమ్మాయి వాళ్ళ భార్య భర్తలు ఇద్దరు పూజ చేశారు. సరే వాళ్ళు చేస్తున్నప్పుడు మనం ఏం కనుక్కోకూడదు కదా, మేము కూడా చూసాం స్వామివారిని. ఈ వీడియో చాలా మంచిగా తీసాను, ఎందుకంటే అందరూ చూడాలి, చూపించాలన్నదే నా తపన. ఈ శివలింగం గురించి 11వ శతాబ్దం శివలింగం కదా, మీరు అనుభవంతో మీకు కొన్ని ఉంటాయి కదా, చెప్పచ్చు కదా అని మీరు అనుకోవచ్చు అండి. నేను ఇందాక చెప్పాను కదా, నాకు తెలిసిన వరకే చెప్తున్నాను. అదే 11వ శతాబ్దం శివలింగం, అక్కడ మీరు కూడా వెళ్ళి చూసిన ఒక 4 days ఉన్నది, వాల్ పేపర్ అంటే పోస్టర్ ఉన్నది, అన్నీ కూడా వేసి ఉన్నాయి. దాని ప్రకారం మీరు తెలుసుకోవచ్చు. ఏంటంటే బ్రహ్మసూత్రం అంటే ఏంటంటే ఒక బ్రహ్మ వంశంలో బ్రాహ్మణుడికి జంజం అనేది ఎడమ నుంచి కుడి సైడ్ ఉంటుంది. అంటే ఏంటంటే దాని అర్థం ఏంటంటే బ్రాహ్మణుడు ఎంత శక్తిమంతుడు, చాలా మంచివాడు, గొప్పవాడు, ఆయనకుండా ఏది పని చేసినా కూడా సత్ఫలితాలు పొందుతాయి. మన పెళ్ళికైనా పూజలకైనా శంకుస్థాపనకైనా బ్రాహ్మణులు తీసుకుని పూజ చేసుకోవటం ఎందుకు, ఆయనకి యజ్ఞోపవతం అంటే జంజం ఉంటుంది. ఎటుంటుంది, ఎడమ నుంచి కుడి ఉంటుంది, అంటే ఈశాన్య భాగంలో జంజం ఉంటుంది. కాబట్టి బ్రాహ్మణుడికి మాత్రం ఉంటుంది, విశ్వబ్రాహ్మణుడికి ఉంటుంది, క్వాంట్లకు ఉంటుంది, ఏదైనా బ్రాహ్మణుడికి ప్రాముఖ్యత. కాబట్టి అలాగనే ఈ యొక్క మరకత శివలింగానికి కూడాను బ్రహ్మసూత్రాలు 2 ఉన్నాయి. అంటే ఎంతో అద్భుతంగా పవిత్రమైన శివలింగంగా మనం చెప్పుకోవాలి. మంచి ఫలితాలు కలుగుతాయి. మీరు కూడా ఎవరైనా సరే హైదరాబాద్ లొకేషన్లో నా సబ్స్క్రైబర్స్ ఎవరున్నా కూడాను దగ్గర దాపులో ఉంటే మీరు కూడా ఒకసారి వెళ్ళేసి మీరు కూడా చూసిరండి. చాలా బాగున్నది, నాకైతే బాగా నచ్చింది. ఇదంతా గుడి చుట్టూరు ప్రహారీ కూర్చోటానికి. మేము వెళ్ళేకి 10 గంటలైంది, ఇంకా పూజారి గారు రాలేదు. ఇదంతా కూడా చుట్టూ అంటే వీడియో రికార్డ్ చేస్తూ ఇవన్నీ కూడా తీసాము. మేమిద్దరం తిరుగుతూ ఉంటే ఇంకొక అబ్బాయి ఉన్నాడు, లక్ష్మణ్ సబ్స్క్రైబ్ ఈ వీడియో మొత్తం షూట్ చేశాడు. మేమిద్దరం రవి గారు మేమిద్దరం తిరుగుతుంటే చేశారు. చూశారు కదా, ఇది బ్రహ్మసూత్రం కలిగిన అద్భుతమైన మహిమ కలిగిన శివలింగం. మీరు కూడా దాపులో ఉంటే చూసిరండి.
ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ ఇంకా ఇట్లాంటి వీడియో తెలియకపోతే మీ తోటి వాళ్ళకు కూడాను షేర్ చేస్తే వాళ్ళు కూడా తెలుసుకొని ఈ శివలింగాన్ని చూసేస్తారు. ఇది మరకత లింగమా లేకపోతే వీడియోలో వీళ్ళు చెప్పారా అనేది మీకు అద్భుతంగా తెలిసిద్ది. ఎందుకంటే అతి త్వరలోనే ఈ యొక్క పాత గుడి పడేసి మళ్ళీ కొత్త గుడి నిర్మించాలని ప్లానింగ్ ఉంది. అక్కడ ప్లానింగ్ కూడా గీస్తుంటారు. మొన్న జరిగిపోయిన ఎలక్షన్ కోసం ఆపారంట. అందుకే ఆ గుడి పడగతాలకనే వెళ్ళి చూసి శుభ్రంగా అందరూ చూసారండి. అది గుడి ప్లాన్ అయితే అలా ఉండాలంట కట్టపోయేది. దానికోసమని వాళ్ళు అట్లా పెట్టుంటారు. గుడి పడగతాలకనే మీరు కూడా వెళ్ళి చూసిరండి. అది పాత గుడి అది పడేస్తారంట. ఆ ప్లాన్ ప్రకారం కడతారంట. చూసిరండి మరి. మంచిది. సెలవు.